చెప్తాను కదా, నా పేరు మీద స్థలం ఇచ్చాడంటే మా అమ్మ నాన్న ఏమి ఇవ్వదు, నాకు అత్తమామ ఏమి ఇవ్వాల, మా ఆయన ఏమి పెట్టలే, ఆయన చనిపోయాడు. హైవే మీద ఇచ్చాడు, నాకు 10 లక్షల స్థలం ఇచ్చాడు హైవే మీద. ఇల్లు కట్టుకున్నా, 10 లక్షలు పెట్టి కట్టుకున్నా, 2 లక్షలు ఇచ్చాడు న్యాయంగా. అమ్మఒడి ఏం లేదు, అసలు ₹1 లంచం తీసుకోవాలి ఎవ్వరు. జగన్ మీదే. ఇంకా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం జరగలేదు, వేస్ట్ వేస్ట్ అసలు నా మీద. అసలు నాకైతే ఏమి ఇవ్వాలి చంద్రబాబు. అసలు ఓడరుగా గెలుస్తాడుగా, గెలుస్తాడు, జగనే వస్తాడు గ్యారెంటీ. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే జగన్ రాడు అంటున్నారు కదా, మీరు ఏమంటారు? లేదు, జగన్ వస్తాడు, నమ్మకం ఉంది నాకు. అసలు జగన్ గారి మీద ఎందుకు అంత నమ్మకం మీకు? నాకు ఇచ్చాడు అంత హామీలన్నీ, అది పథకాలన్నీ. ఇప్పుడు ఎందుకు వచ్చారు? జగన్ మీద అభిమానం. ఇప్పుడు ఉంటున్నానంటే ఇంట్లో జగన్. పట్టించుకుంటున్నారు అసలు? నాకైతే అది అన్ని తెలీదు, నాకు చదువు లేదు. నాకైతే అన్ని పథకాలని ఇచ్చాడు, అన్ని పథకాలు ఇచ్చాడు. అది ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నంబూరు, గుంటూరు జిల్లా. ఎందుకు అంత దూరం నుంచి ఇంత అర్ధరాత్రి వేళ? ఆయన కోసం చూడాలని, జగన్ చూద్దామని. చూసారా మరి? చూసా. విన్నారా మాటలు? విన్నా. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన హీరోగానే చాలు, ఆయన హీరోగానే ఉంటే చాలు, ముఖ్యమంత్రి వద్దు.